నా పేరు రాఘవేంద్ర, మా నాన్న పేరు చిక్కయ్య, మా అమ్మ పేరు అసనమ్మ. మాది నాగనాథనల్లి గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. నేను ఫస్ట్ నుండి 10th వరకు గవర్నమెంట్ స్కూలు మా ఊళ్ళోనే చదివాను. 11, 12 ఇంటర్మీడియట్ ఎమ్గినూరులో చదివాను. అక్కడ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి గాను 1000కి 958 మార్కులు వచ్చాయి. మేడం శుభవార్త తెలిపిందేమనగా లోకేష్ నాయుడు గారితో సన్మానం ఉంది విజయవాడలో 15th పోవాలన్నారు. ఆ శుభవార్త మా ఇంట్లో వాళ్ళకి చెప్పినందున వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. లోకేష్ నాయుడు గారు మాకు ముందు చదువులకు సహకరిస్తారని హామీ ఇచ్చినాడు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎమ్మిగినూరు. సొంత ఊరు నాగనతనల్లి గ్రామం. కోర్సు వచ్చేసి సిపిఎం అగ్రికల్చర్ వొకేషనల్. ఏం చేస్తుంటారు మీ నాన్న వాళ్ళు? మా నాన్న లేడు, మా అమ్మ కూలి పని, దినసరి కూలితో మా జీవనం సాగిస్తున్నాం. మేము 4, 3 ఆడవాళ్ళు, నేను ఒక్కడిని. ఆ 2 అక్కలు, ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఇంకో అమ్మాయికి చేయాలి, ఇంకో అమ్మాయి చెల్లి అయితే 6th క్లాస్ రన్ అవుతుంది. నేను ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో బిఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకున్నాను. నా గోల్ వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్. మాల రాఘవేంద్ర. గిఫ్ట్ వచ్చేసి ఒక ల్యాప్టాప్, నా కోర్సు సంబంధించినదిగా ఒక స్టేట్ మెడల్. ఇంకా నా గోల్కి రీచ్ అవ్వడానికి నా సాయశక్తులు ప్రయత్నిస్తానని నాకు హామీ ఇచ్చినాడు. ఈరోజు ఇన్ని మార్కులు సాధించడానికి అంటే మీకు టీచర్లు సహకారం, టీచర్లు మీకు తోటి మిత్రులా లేదంటే ఎవరు దీనికి ప్రధాన కారణం? ఇన్ని ర్యాంకులు తేవడానికి మొదటి చెయ్యి నాదైతే, రెండో చెయ్యి మా టీచర్లదే అవుతుంది. వాళ్ళ పేరు సూర్యకుమారి అండ్ శ్రీరాములు సార్ గారు. వాళ్ళిద్దరూ నన్ను బాగా తీర్చిదిద్ది మార్కుల్లో తెచ్చుకోవడానికి సహకారంగా నిలిచారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దగ్గరకు వెళ్ళి అక్కడ నిన్ను సన్మానించారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నీ కింద అంటే చిన్న తరగతి వాళ్ళకి ఏమని చెప్పదలుచుకున్నావు? అక్కడ కొన్ని అంటే కష్టపడి చదవాలి, కష్టపడి ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ మై ఈజ్ ఫస్ట్ గోల్ ఇన్ ద ఎవరీ స్టూడెంట్. అంటే ఇప్పుడు లోకేష్ నాయుడు కలవడం చాలా ఆనందంగా ఉంది. కానీ నా కింది జూనియర్స్కి నేను ఇవ్వడం ఏమనగా హార్డ్ వర్క్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్. మా గ్రామంలో నేనే మొదటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని. ఇంకా మా గ్రామంలో నుండి ఇంకా 2, 3 స్టేట్ ర్యాంకర్స్ రావాలని కోరుతున్నాను. నేను హాస్టల్లో ఎస్సీ హాస్టల్ ఎమ్మిగినూరులో చదివేవాడిని. హాస్టల్లో వార్డెన్ సార్ గారు శ్రీ క్రాంతి కుమార్ గారు స్టడీ వర్క్ మెయింటైన్ చేసేవారు. అంతేకాక కాలేజీలో కూడా ప్రిన్సిపల్ గారు మోటివేషన్ స్పీచెస్తో మళ్ళా 7 నుండి 8 వరకు, మళ్ళా 5 నుండి 6 వరకు ఈవినింగ్ అలా మెయింటైన్ చేసి మరి సార్ వాళ్ళు కూడా డౌట్ క్లియర్ చేసేవారు. అలా సాయశక్తులతో మేము ఈ ర్యాంక్ను సాధించగలం. అందరికీ నమస్కారాలు. నా పేరు రంగముని, నాగనాథనల్లి గ్రామము. రాఘవేంద్ర వాళ్ళ అన్ననైతాను నేను. ఈ పిల్లోడు చదువుకొని ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల మా ఊరికి కానీ మాకి కానీ మంచి గర్వంగానూ ఉంది. అలాగే మా తమ్ముడైనటువంటి రాఘవేంద్రకు కూడా మేము కంగ్రాట్స్ చెప్తున్నాం. మొన్న 14వ తేదీ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చిన అని ఫోన్ వచ్చింది. తల్లిగారు కూడా రమ్మని చెప్తే ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల నేనే వెళ్ళినాను నారా లోకేష్ బాబు గారితో. అక్కడ ఈయన చదువు కోసం కూడా నేను ఎంతో అడిగినాం. పేద కుటుంబం సార్, తండ్రి లేడు, కొంచెం గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం చేయండి అంటే నారా లోకేష్ కూడా దాన్ని స్పందించి మంచి ర్యాంకులు రావడం, పిల్లలు కూడా మేము ఎంతో సపోర్ట్ చేస్తాము, మంచి సీట్ కూడా ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చినారు.
తర్వాత వచ్చేసి వీళ్ళు పేద కుటుంబం, ఎవరైనా దాతలు ఉంటే కూడా ఒకవేళ వచ్చి వాళ్ళకి చదువుకి ఎవరైనా సహకరించినా కూడా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ఏమంటే చెప్పుకోనికి కూడా ఆ పిల్లోనికి సరిగా చెప్పడం రాకుంది. 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి, 2 అక్కలు, 1 చెల్లెలు. నాన్న కూడా లేడు, వాళ్ళ అమ్మ రోజువారీ కూలి కష్టపడుతూనే చదివించుకుంది. ప్రైవేట్ కాలేజీలో కూడా చదివించే స్తోమత లేక గవర్నమెంట్ కాలేజీలో చదివించినారు. అక్కడ టీచర్లు కూడా బాగా సహకారంతో మంచి ర్యాంక్ రావడానికి వాడు కూడా కష్టపడినాడని నేను కూడా ఆశిస్తున్నా. దీని ద్వారా ఎవరన్నా పెద్దలు కానీ అలాగే మా కుల సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.